దయచేసి 2 పేతురు మొదటి అధ్యాయము 5, 6, 7, 8, 9, 10వ వచనం వరకు లేక 9వ వచనం వరకు మనం చదువుకున్నాం. వాటిని ధ్యానించుకుందాం. పై వచనాలు గత వారంలో చూసాం. మనకి అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చాడు, అమూల్యమైన వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే లోకంలో ఉన్న దురాశను అనుసరించి ఆత్మీయ భ్రష్టులం కాకున్నట్లు ఆత్మీయ ఆశీర్వాదాలు, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం చాలా మనకి ప్రాముఖ్యమైంది, శాశ్వతమైంది, మహిమాయుక్తమైంది. అది మనకు ఊరికే ఉచితంగా వచ్చినప్పటికీ కూడా ప్రభు ఈ లోకానికి శరీరధారిగా దిగి వచ్చి తన ప్రాణాన్ని సిలువలో అర్పించి మరణాన్ని జయించే వరకు కూడా దారితీసింది. కాబట్టి ఆయన ఎంతో క్రయం చెల్లించాడు. కనుక ఆయన త్యాగాన్ని మనం పుట్టినప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి, చనిపోయి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ వస్తానని ఇచ్చిన వాగ్దాన నిరీక్షణ బట్టి ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా జీవించేది నేర్చుకోవాలి. అందుకనే ఈయన పేతురు ఏమంటున్నాడంటే, ఆ హేతువు చేతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త, మామూలు జాగ్రత్త కాదు, ఏ జాగ్రత్త? పూర్ణ జాగ్రత్త. ఆ వాగ్దానాన్ని మనం పొందాలి అంటే, లోకం యొక్క భ్రష్టత్వం నుంచి తప్పించుకోవాలంటే, ఆత్మీయ విషయంలో స్థిరంగా బలంగా ఉండాలంటే ముందుగా విశ్వాసం ఉండాలి. విశ్వాసమునందు సద్గుణం ఉండాలి. విశ్వాసము 2 రకాలు. ఒకటి ఏంటంటే, కొత్త నిబంధన ప్రకారం మనం యేసుక్రీస్తు ప్రభు మన పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని నమ్మాలి. మొట్టమొదటిగా మనం పాపులమని గుర్తించాలి. చేస్తే కాదు కానీ మనం పుట్టుకతోనే పాపులం, ఆదాము నుండే పాపులం. ఆదాము రక్తమే మన మానవాళ్ళందరిలోకి ప్రవహించింది. ఆదాము రక్తంలోనికి వాళ్ళు ఎప్పుడైతే మంచి చెడులు తెలియనిచ్చే వృక్షఫలాన్ని తిన్నారో అప్పుడు వారి రక్తంలోనికి మంచి చెడు అనేది స్వభావం ప్రవేశించింది. వారి ద్వారా వారి పిల్లలకి తరతరాలకి అలా వస్తుందన్నమాట. మరి నోవ దినాల్లో అంతా పోయారు కదంటే, నోవలో ఉన్నది కూడా అదే. కాబట్టి ఆదాము కనెక్షను పాపులకి ఎక్కడికి పోదు, అది ఎప్పటికీ ఉంటుంది. అది పోవాలంటే కేవలం యేసు ప్రభు ద్వారానే పోతుంది. యేసు ప్రభు కేవలం మంచివాడు, చెడు లేనివాడు కనుక మంచి రక్తం కలిగినవాడు, పవిత్రమైన రక్తం, అమూల్యమైన రక్తం కలిగినవాడు, పవిత్ర దేహం కలిగినవాడు, పవిత్ర జన్మ, పవిత్ర జీవితం కలిగినవాడు. అటువంటి యేసు ప్రభు మన రక్షణకి, మన విమోచనకి, మనల్ని పవిత్రపరచడానికి, నీతిమంతుడిగా తీర్చడానికి, పరసంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వటానికి, మన విశ్వాసానికి కర్త అవ్వడానికి సమర్థుడు, యోగ్యుడు. కనుక మనలో విశ్వాసాన్ని కలిగి చేయటానికి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అనే సువార్తనందరి విశ్వాసం. యేసు ప్రభు శిష్యుల్ని అపోస్తులుగా చేసి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి, అంటే అన్ని జాతుల వారికి, యూదులు కానీ అన్ని జనులు కానీ, అన్ని జనుల్లో ఉన్న విభేదాలు అందరికీ కూడా సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మనివాడు శిక్ష. దేన్ని నమ్మాలి? దేన్ని ప్రకటించమన్నాడు? సువార్తను. ఏంటి సువార్త? 1 కొరింథీ 15వ అధ్యాయం 3-4 వచనాలు ఉంటుంది కదా. క్రీస్తు లేఖనముల ప్రకారము మన పాపము నిమిత్తం మృతి పొందను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడను. అంటే యేసు ప్రభు హఠాత్తుగా వచ్చినవాడు కాదు. మొట్టమొదటిగా పాత నిబంధనలో ఉంది. లేకపోతే ఆదాము వాళ్ళు పాపం చేసిన తర్వాత ఆ తీర్పు తీర్చే సమయంలోనే యేసు ప్రభు యొక్క రాకడ గురించిన వాగ్దానం అనేది ఉంది. స్త్రీ సంతానము సర్పం యొక్క తలను చితకొడుతుంది. సర్పం ఏం చేస్తుందంటే స్త్రీ సంతానం యొక్క మడిమను కొడుతుంది. ఈ లోకంలో స్త్రీ సంతానంగా జన్మించింది ఒకే ఒక వ్యక్తి. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మనమందరం కూడా పురుష సంతానం. యేసు ప్రభు ఎవరు? స్త్రీ సంతానం. పురుష సంతానం అంతా పాపులు. వారి పాపాన్ని పరిహరించి వారిని ఆత్మని నరకమును రక్షించి ఈ దేహం బదులు మహిమ దేహాన్ని
అక్షయమైన దేహాన్ని, నిర్మలమైన దేహాన్ని, వాడబారిన దేహాన్ని ఇవ్వటానికి ఆ రీతిగా ఈ మాంసయుక్తమైన దేహంతో మరణించి పాపాన్ని పరిహరించి మహిమయుక్తమైన దేహంతో లేపబడ్డాడు. సో కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము కూడా యేసు ప్రభుకి మనం ఈ లోకంలో చనిపోయినప్పటికీ తిరిగి లేస్తాము, మహిమయుక్తమైన దేహంతో లేస్తాము. యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి సదాకాలము ఆయనతో పాటు ఉంటాం. ఇదే మన నిరీక్షణ, ఇది గొప్ప ఆధిక్యత, ఇది శాశ్వతమైన ఆశీర్వాదం. దీన్ని మనం గట్టిగా పట్టుకోవాలి, విశ్వాసం. తర్వాత విశ్వాసం ఎందుకు ఉంచాలి అసలు అంటే 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, ఎవరు చూశారు? మనం చూడలేదు. అయితే మన విశ్వాసానికి ఆధారం ఏంటంటే చూసిన వారు చెప్తారు. ఈ బైబిల్ కూడా దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి రాయబడిన లేఖనం అన్నమాట. ఇదే అధ్యాయంలో ఉంటుంది, 21వ వచనంలో ఉంటుంది. అనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికి. ఇది దేవుని మాటని ఎలా చెప్తామంటే ప్రతి మాట కూడా నెరవేరుతుంది అన్నమాట. కేవలం బైబిల్ మాత్రమే నెరవేరుతుంది కనుక అందుకనే ఇది ప్రవచన వాక్యం అన్నమాట. యేసుప్రభు వస్తాడని రాసి ఉంది, మొట్టమొదటిగా శరీరధారిగా వచ్చాడు. యేసుప్రభు సెలవేయబడతాడని ఉంది, యెషయా 53 వచ్చాడు. యెషయా 7:14 ఇమ్మానుయేలుగా వస్తాడు అంటే శరీరధారిగా వస్తాడు, మనుషులకు తోడుగా ఉంటాడు అని రాయబడి ఉంది. అదేమైంది? అన్నీ కూడా వాక్య ప్రకారం నెరవేరుతున్నాయి. మనుషులు చెడ్డోళ్ళ మంచోళ్ళు అంటే మంచి చెడు రెండు కలిగిన వాళ్ళని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఆదామవులు మంచి చెట్లు తెలియనిచ్చే వృక్ష ఫలాన్ని తిన్నారు. మనుషులు లోక సంబంధులని, లోకంలోనే ఉండి చనిపోతే నరకానికి పోతారని క్రీస్తులోనికి రావాలి. క్రీస్తుని నాకు పాపాలు కూడా చనిపోయి తిరిగి లేచినాడని నమ్మాలి. అలా వచ్చి బాప్తిజం తీసుకుంటే క్రీస్తులోనికి వస్తాం, పరిశుద్ధాత్మైన వరాన్ని మనం పొందుతాం, సంఘములో చేరుతాం, దేవుని బిడ్డలు ఉంటాం. ఎందుకంటే బాప్తిజం ఇచ్చేది స్థానిక స్నేహం. మనం అంతా నమ్మాలి, మారుమనసు పొందాలి, నమ్మాలి. తర్వాత ఎక్కడో సంఘ పరిచయం స్టార్ట్ అవుతుంది, సంఘంలోనికి చేర్చబడాలి. ఈ క్రమం అంతా కూడా సరిగ్గా మనం నేర్చుకుని జాగ్రత్తగా ఉండాలి. రెండవది ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువునై ఉన్నదన్నమాట. అంటే దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా ఇప్పుడు మనకు కనపడవు. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, మనకు తెలియదు. అయితే చూసిన వారు రాశారు కాబట్టి, అపోస్తలులు రాశారు కాబట్టి వారు పిలువబడ్డారు, చూశారు. అందుకనే మొదటి యోహాను పత్రిక 1:1లో కూడా ఏముంటుంది? మేము దేన్ని నిదానించి చూసటము, దేన్ని తాకిటము, ఆ నిత్య జీవనకు వచ్చిన సాక్ష్యం మేము ఇస్తున్నాం అని చెప్తారు. కాబట్టి చూసిన వాళ్ళు చెప్పారు కాబట్టి మనం ఏం చేయాలి? సామాన్యంగా ఈ లోకంలో కూడా ఏదైనా నమ్మాలంటే చూసిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు చెప్తేనే ఏం చేస్తాం, మనం నమ్ముతాం. లేకపోతే అక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉందంటే పట్టిందనమాట. అలా ఇది సత్యం. అలాగా చనిపోయిన తర్వాత పరలోకం ఉంది, నరకం ఉందంటే ఎవరు చూడలేదు. అయితే చూసి వచ్చిన యేసు ప్రభు చెప్పాడు, ఆయనకి తెలుసు చనిపోయిన తర్వాత ఏమన్నా తెలియదు, మనకి తెలియదు. సో తాను మనల్ని సృష్టించాడు, కానీ కనుక మనం సాతానికి అమ్ముడిపోయాం కనుక ఆదాము ద్వారా తిరిగి మనల్ని తన దత్తపుత్రులుగా చేసుకోవడానికి మన కొరకు విమోచన క్రయంగా తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని ఖర్చు విమోచించాడు. తన దత్తపుత్రులుగా, తన పిల్లలుగా చేసుకున్నాడు. కాబట్టి తన రాజ్యానికి వారసులుగా, నిత్య జీవానికి వారసులుగా చేశాడు. సో ఈ విశ్వాసం కలిగి ఉండాలి. ఇంకో విశ్వాసం ఏంటంటే ప్రార్థన చేసినప్పుడు పొందుతామనే నిశ్చయంతో ప్రార్థన చేయాలి. అవి కూడా ఏంటంటే మన ఇష్టానుసారంగా కాకుండా, శరీర విషయాల కొరకు కాకుండా దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా లేఖనాల్లో దైవ చిత్తానుసారమైన ప్రార్థనలు ఎవరెవరు చేశారు ఇవన్నీ కూడా అర్థమవుతాయి. హన్నా ఎలా ప్రార్థన చేసింది?
దైవ చిత్తానుసారం. ఎందుకంటే దేవుని మందిరంలో ఉన్న అవసరత వచ్చింది, అక్కడ జరుగుతున్న కీడుని చూసింది. సో దేవుని రాజ్యాన్ని, నీతిని మనం మొదటగా వెతికినప్పుడు ఈ భూలోక సంబంధమైన అధికంగా మనం అడగక్కర్లేదు, తానే ఏం చేస్తాడు, ఇస్తాడు. కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ కలిగి ఉన్న వాటిని బట్టి మనల్ని పరీక్షిస్తాడు, మన విశ్వాసాన్ని. కొన్నిసార్లు కలిగి ఉన్నాం, యోగు కలిగి ఉన్నాడు, కోల్పోయాడు, అయినప్పటికీ విశ్వాసం కదా. 3 ఉన్నాయి కదా, మొదటి ఆత్మఫలం, రెండోది గర్భఫలం, మూడోది భూఫలం. గర్భఫలం పోయింది, భూఫలం పోయింది, కానీ ఆత్మఫలం పోలేదు. యెహోవా ఇచ్చను అది. కాబట్టి అది నిశ్చలంగా ఉండాలి. సో నిశ్చలమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. కొన్నిసార్లు అట్లా విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, దాన్ని పరీక్షకు నిలిచే విశ్వాసం. దేవుని వాగ్దానాలు నమ్మే విశ్వాసం, క్రీస్తు మరణ పునరుద్ధానాలు నమ్మే విశ్వాసం, తర్వాత పరలోకం, స్వర్గం ఇవన్నీ కూడా ఉన్నాయన్నాడు కాబట్టి నమ్మే విశ్వాసం. తర్వాత విశ్వాసం పరీక్షించినప్పుడు ఏం చేయాలి, పరీక్షింపబడినప్పుడు నిశ్చలంగా ఉండాలి విశ్వాసం. అది అమూల్యమైన విశ్వాసం. కాబట్టి ఆ విధంగా తర్వాత విశ్వాసం ద్వారా దేవుని క్రియలు చేయాలి. విశ్వాసము కానిదేదో అదేంటంటే పాపము. కనుక ఏది చేసినప్పటికీ విశ్వాసంతో చేయాలి. సువార్తకు వెళ్తున్నారా, దేంతో చేయాలి, విశ్వాసం. ఎందుకంటే దేవుడు చెప్పాడు చేయమని చెయ్యాలి. దాని ప్రతిఫలం ఎవరిస్తారు, దేవుడు ఇస్తారు. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది విశ్వాసం. ఈ విశ్వాసం ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది, అంతవరకు ఉంటుందంటే మనం సచ్చే వరకు ఉంటుంది. ఎందుకంటే ఇంకా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత చూస్తాం కదా, ఇంకా మనం దేని కొరకు అయితే నమ్మాము అవన్నీ చచ్చిపోయిన తర్వాత పొందుతాం కదా, ఇంకా అక్కడ విశ్వాసం అనేది లేదు. ఇప్పుడు ప్రభుకు దూరంగా ఉన్నాం కాబట్టి, పరలోకానికి దూరంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనం నమ్మాలి కదా. ఇప్పుడు అమెరికాలో మా పిల్లలు ఉన్నారు, అక్కడికి ఏమైందని నాకేం తెలుస్తుంది, నాకు ఎప్పుడు ఏం చేయాలి, చూడాలి. చూసినప్పుడు ఏమవుతుంది, తెలుస్తుంది. అలాగే పరలోకంలో మన ప్రభు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనం దాని కొరకు పరలోకం కొరకు సిద్ధపరుస్తున్నాడు కాబట్టి, సరే ప్రస్తుతానికి మనం విశ్వాసం ద్వారా విశ్వాసం ద్వారా ప్రభుని ఎరిగాము కాబట్టి ఆ ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంక విశ్వాసము అవసరం. కనుక ఆ విధంగా ఉంటుంది. ఆ విశ్వాసంలో ఏముండాలంటే సద్గుణం ఉండాలి. చెప్పరే, విశ్వాసంలో ఏముండాలి, సద్గుణం. విశ్వాసం అనేది ఇంజిన్ అన్నమాట, పెట్టి స్టార్ట్ అవుతుంది డబ్బా. ఇది మన రైలు బండికి ఏముంటాయి, ఫస్ట్ ఇంజిన్ ఉంటుంది. సో ఫెయిత్ ఈజ్ ఇంజిన్ అన్నమాట. కాబట్టి దానికి తోడుగా ఉండవలసింది ఏంటండి, సద్గుణం. సద్గుణం అంటే అర్థం ఏంటి, మంచి గుణం. దీన్ని సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే, తప్పిపోయిన కుమారుడికి ముందు ఏముంది, దుర్గుణం ఉంది. లోక సంబంధమైంది, శరీర సంబంధమైంది, దేవుని ఎరగంది, దేవుని భయం లేనిది, అటువంటి గుణం ఉంది. దేవుడు లేని గుణం మన దుర్గుణం అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే తాను మారు మనసు కొని తిరిగి వచ్చాడో అప్పుడేమొచ్చింది, ఆయనకి సద్గుణం వచ్చింది. మనం కూడా దుర్గుణం కలిగిన వారం యేసు ప్రభువుని అంగీకరించిన వెంటనే పాపాలు క్షమించబడ్డాయి, నూతన స్వభావం వచ్చింది. కనుక మనకు కూడా ఏముండాలి, సద్గుణం. ఆ సద్గుణంలో డిగ్రీస్ ఉంటాయి. డిగ్రీస్ అంటే అర్థం ఏంటి, 5%, 10% శాతం, 20%, 100% అంటే చూసుకోవాలి. ఇప్పుడు మన రూతుని చూసినప్పుడు 100% దానికి ఏముందండి, సద్గుణం ఉంది. మనుషుల విషయంలో కానీ దేవుని విషయంలో కానీ అన్ని విషయాల్లో సద్గుణం ఉంది. సో అది దేనికి కూడా వాళ్ళు జంకర్ అనమాట. ఇక వేరే దాని గురించి దాని ఏ పర్పస్ అయితే కలిగి ఉందో, ఏ మోటివ్ అయితే కలిగి ఉందో దాని మీద పెట్టుకుంటారు. ఇటువంటి డైవర్ట్ అవ్వరు. మనం కూడా ప్రభు మీదే, ప్రభు పని మీదే, పరలోకం మీదే పెట్టుకున్నాం. ఇటు ఏం కాకూడదు అంటే ఇంట్లో వంట చేసుకోవద్దు, లేకపోతే ఉద్యోగాలు చేసుకోవద్దు అని చెప్పట్లేదు.
అది చేసుకున్నప్పటికీ మన మనసు ఎవరి మీద అనుకోవాలి? వెండి బంగారాల మీదకి వెళ్ళిపోకూడదు, అక్కడికి వెళ్ళిపోకూడదు, ఇక్కడికి వెళ్ళిపోకూడదు. డబ్బులు ఉంటే కొని పెట్టుకోండి, బట్ ఏంటంటే దాని మీద మనసు పెట్టుకోవద్దు. ఈ కీర్తన 62:10 ఏముంటుందంటే, ధనం వచ్చినప్పుడు ఏం చేయాలంటే దాని మీద మీ మనసు పెట్టుకోవద్దని చెప్తాడు దావీదు. 62:10 ఉంటుంది అన్నమాట. ధనము ఇచ్చినను దాని మీద మనసు పెట్టుకోకూడదు. కనుక ఎప్పుడైనా అవసరం పడితే ఉంటుంది, లేదంటే లేదు. దాని ద్వారా కూడా నష్టాలు వస్తాయి. దొంగలు దోచుకునే వారు కూడా రెడీగా ఉంటారు. అలాగే బైబిల్లో చూసినప్పుడు సద్గుణం కలిగిన స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ కూడా ఉంటారు. యోసేపు కూడా సద్గుణం కలిగిన వాడు. ఎట్లా చెప్తాం సద్గుణం అంటే, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా తన యథార్థతను కాపాడుకుంటూ వచ్చాడు. అయితే తిరిగి తన్ని అమ్మవేసిన అన్నదమ్ములు, శ్రమ పెట్టిన గోతులో శ్రమ పెట్టిన బాధపరిచిన అన్నదమ్ములు తిరిగి తన మీద ఆధారపడటానికి దేవుడు సిద్ధపరిచినప్పుడు, అన్నలారా తమ్ముళ్ళారా అన్నలారా భయపడకండి, నేను మిమ్మల్ని ఏమీ చేయను, మీరు చేసిన దానికి నేను ప్రతీకారము చేయను. అది సత్యం. కాబట్టి మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తానంటాడు 50వ అధ్యాయం ఆదికాండం 20వ వచనంలో. సో అది సత్యం. కాబట్టి మనకు కూడా కొన్నిసార్లు ఎవరో ఏదో చేసేస్తూ ఉంటారు. ఒకవేళ వారు మన స్థితిని మనకి తిరిగి దేవుడు క్షేమస్థితి ఇచ్చినప్పుడు, వాళ్ళు పశ్చాత్తాపడి మన మీద ఆధారపడినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మనం వెంటనే క్షమించాలి. యేసుప్రభు కూడా అటువంటి సద్గుణాలే కలిగి ఉన్నాడు. యేసుప్రభు తన దగ్గరికి వచ్చిన వారిని నిరాకరిస్తాడా? లేదు. ఈవెన్ ఇస్కరియోతు కూడా వచ్చి ఉంటే ఏం చేసేవాడు? నిరాకరించేవాడు కాదు. సో అలా చేస్తారు చాలా. కాబట్టి ఆ విధంగా బహు జాగ్రత్తగా సద్గుణం అనేది ఉండాలి. అపోస్తలుడు పౌలు కూడా ఏముందండి? సద్గుణం. కాబట్టి యథార్థంగా ఉంటారు వాళ్ళు. కపట బుద్ధి అలాంటిది ఏమీ కూడా ఉండదు. అందుకనే సద్గుణం లేకపోతే మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అర్థం కాదు. కొంతవరకు మాటలను బట్టి, వాళ్ళ చూపులను బట్టి మనుషుల్లో ఉన్నప్పుడు మంచిగా ఉంటారు, మందిలో ఉన్నప్పుడు వేరుగా ఉంటారు. అందుకనే అప్పుడు వారి క్రియలను బట్టి మనకు అర్థమవుతుంది ఏమేం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. చెప్పేది ఒకటి, వెనక చేసేది ఒకటి. ముందు నీతులు చెప్తారు, వెనక గోతులు తవ్వుతారంట. కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకనే ఎవరికి భయపడాలి? ఎక్కువ మనుషులకి భయపడాలి. గోతులు తవ్వేవారు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. ఏ మనిషిని కూడా నమ్మలేము, అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే దేవుడు ఏంటంటే, మనం సద్గుణం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా నడిపించి ఈ పరిస్థితులు అన్నిటి నుంచి కూడా తప్పకుండా మనల్ని ఏం చేస్తాడు? విడిపించి నడిపిస్తాడు. ఎప్పుడు నీతిమంతుల పక్షంగానే ఉంటాడు. కానీ దుర్మార్గ పనులు చేసేవారు వారి విశ్వాసం చెప్పుకున్నప్పటికీ కూడా వారి పక్షంగా దేవుడు ఉండనే. అయితే వారి ద్వారా కొంతకాలం శ్రమ కలుగుతుంది, నష్టం కలుగుతుంది. ఇవన్నీ కూడా పరీక్షిస్తాడు. సో దైవభక్తి కలిగిన వారు ఇంకా శ్రమలను బట్టి అధికంగా వారు గుణాన్ని ఏర్పరచుకుంటారు. వారి గుణం, నీ గుణం, నా గుణం ఎట్లా తెలుస్తుందంటే, ఇతరులు బాధ పెట్టినప్పుడు, ఇతరులు కొట్టినప్పుడు, తిట్టినప్పుడే మనం ఎలా స్పందిస్తామనేది తెలుస్తుంది. కాబట్టి ఈ మాట గుర్తుపెట్టుకుని మిగిలిన విషయాలు ప్రభు చిత్తం అయితే తర్వాత వచ్చే వారం చూసుకుందాం. ఈరోజు ఏం నేర్చుకున్నాం? విశ్వాసము, సద్గుణం. సో ఇవన్నీ మనలో సంపూర్ణంగా సమృద్ధిగా ఉండేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలోకి వెళ్దాం. మరి